ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. బైబిల్ ఒక కల్పిత గ్రంథం అని, నల్ల పుస్తకం అని, కొందరు బైబిల్లో బూతులు ఉన్నాయని, మరికొందరు బైబిల్పై క్రైస్తవులపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఊరూరా తిరుగుతూ ఎంతోమంది పక్కత్రోవ పట్టిస్తున్న మహోన్మాదులు నేడు సమాజంలో ఉండటం మన దుస్థితి. కానీ వాస్తవానికి బైబిల్ ఒక కల్పిత గ్రంథం కాదు. బైబిల్లో రాయబడిన ప్రతి ప్రాంతం ఇప్పటికీ ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటనకు నిజం అనటానికి ఎన్నో రుజువులు చరిత్రలో ఉన్నాయి. అలాగే బైబిల్ నల్ల పుస్తకం కాదు, నల్లగా ఉన్న మానవ జీవితాన్ని తెల్లగా మార్చే పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో బైబిల్కి తప్ప ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేదు. దానికి కారణం బైబిల్లో ఒక్క బూతు కూడా లేదు కాబట్టి. అందుకే బైబిల్ని ప్రపంచంలోని అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి. బైబిల్లో తప్పులు వెతకాలని ప్రయత్నిస్తుంది. బైబిల్లో ఉన్న తప్పులు వెతకాలని ప్రయత్నిస్తున్న వారు ఎంతోమంది. అందులో ఉన్న మంచి మాటలకు ఆకర్షితులై బైబిల్ని అనుసరించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది వ్యసనపరులను, రౌడీలను బ్రతుకులను మార్చి సన్మార్గంలో నడిపించింది ఈ గ్రంథం. బైబిల్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, మీరు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారైనా ఒక్కసారి అపార్థం చేసుకోకుండా సహృదయంతో బైబిల్ని చదువు. బైబిల్ నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం. చూసెను నా దైవం, చేయునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. ప్రభు పేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.